సత్యం సమాజంలోనికి వెళ్ళాలి. మానవ హృదయాలలోనికి దేవుని వాక్యాన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. చర్చిలోకి తీసుకొచ్చి కూర్చోబెడతాం కాదు మనకు కావాల్సింది. గుండెలలోనికి వాక్యం వెళ్ళాలి. మనుషులు మారాలి. వాక్యపు ఉద్దేశం ఏమిటండి? మనిషిని ప్రక్షాళించడం. అది జరగని నాడు, అది ఒక బోధకుడు చేయని నాడు, అతడు బోధకుడని చెప్పుకోవడానికి, వాక్యోపదేశకుడని చెప్పుకోవడానికి అర్హత కలిగిన వాడు కాదు. నువ్వు మానేసి ఇంట్లో కూర్చో, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో అంతే తప్పించి వాక్యం మాత్రం చెప్పుకో. నువ్వు మనుషులను మాయ చేసే మాటలు చెప్పుకో, మోసగించే మాటలు చెప్పుకో. జాగ్రత్త ఆడవాళ్ళారు, మగవాళ్ళారు. మీరు మీ సుఖాలను చూసుకుంటూ వెళితే రేపొద్దున మీ బిడ్డలు మీ ముఖం మీద అత్యంత అవమానకరమైన మాటలు మాట్లాడితే వాటిని విని తట్టుకునే శక్తి మీకు లేకపోతే మీరు బాధతో కుళ్ళి చచ్చిపోతారు. తాత్కాలిక సుఖాల కొరకు, కొద్ది నిమిషం ఉండే సుఖాల కొరకు మీ శరీరాల్ని మరొకరికి మీరు పంచిచ్చేస్తుంటే మీ బిడ్డల జీవితాలను మీరు బాగు చేయలేరు, మీరు ఖండించలేరు, మీరు గద్దించలేరు, మీరు బుద్ధి చెప్పలేరు. ఆడవాళ్ళు ఏమిటి, మగవాళ్ళు ఏమిటి? చాలా కష్టంగా ఉంది కదండి. వినడానికి కష్టంగా లేదా? చర్చిలో ఇలాంటి మాట్లాడతారండి. మాట్లాడితే ఇంక రెండో వారం అసలు దిగుతాడా? అక్కడ మెట్లు కూడా ఎక్కరా. ఏది ఆ చర్చిగా మా కార్ ఆఫ్ చేసండి, బస్ అయిపోయింది, కార్ అయిపోయింది, మేము రాము అక్కడికి. ఎందుకు రారు? అయ్యగారు ఎంత బాగా చెప్తారో అనవసరంగా అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చాము. ఏం చెప్తారు అయ్యగారు? అక్కడ ఆశీర్వాదాల గురించి చెప్తారు. ఇటువంటి మాట్లాడితే రారు జనాలు. పర్వాలేదు.